నాని తరకులాసా నీ కలలకి చేసా సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నిమలమ్మ నృత్యానివే ఉన్నవే నింగిలో తారలు తలదించే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము JBL Party Lab 120 అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఇది కొనుక్కోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆ తర్వాత చెప్తాను. ముందైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే, ఈ JBL అనేది హర్మాన్ కంపెనీ వాడిది. ఇప్పుడు మనం దీన్ని కొన్నామన్నమాట. సో దీంట్లో కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, కింద చూద్దాం రండి. ఈ పవర్ఫుల్ JBL ప్రో సౌండ్, తర్వాత లైట్స్, దీంట్లో లైట్ వెలుగుతాయి అన్నమాట. ఇది మల్టీ స్పీకర్ అనేది ఒక స్పీకర్ నుంచి ఇంకో స్పీకర్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఇది డ్యూయల్ మైక్ అంటే మైక్ కనెక్ట్ చేసుకోవడానికి, లేదా గిటార్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఫోల్డబుల్ హ్యాండ్ అనమాట, హ్యాండిల్ అనమాట. ఇది పైన హ్యాండిల్ ఉంటుంది దీనికి. ఇది 12 hours బ్యాటరీ వస్తుంది లైఫ్ టైమ్. సో ఇది బ్లూటూత్తో కూడా సపోర్ట్ చేస్తుంది. దీని నేమ్ వచ్చేసి పార్టీ బాస్ క్లబ్ 120. నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చివరిలో చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. చాలా బరువు ఉంది ఇది. సో ముందైతే దీన్ని అచ్చేద్దాం. వావ్, ప్యాకింగ్ చాలా బాగా ఇచ్చాడు. దీని లోపల దీనికి క్లాత్ కూడా ఇచ్చాడు అనమాట. క్లాత్ నేను ఓపెన్ చేస్తున్నాను, చాలా బరువు ఉంది. రాలేదు. సో నేను ఓపెన్ చేయాలంటే ఒక టెక్నిక్ ఉంది. రావా ఇందుకు హెల్ప్ 2000 years later. సో చూడండి, నేనైతే బయట తీసాను. నేను నీట్గా కవర్ అనేది ఇచ్చాడు, ఎలాంటి డస్ట్ పడకుండా. JBL లోగో వచ్చింది. దాని లోపల ఒక బాక్స్ అయితే అవుతుంది. దీంట్లో ఏముందో చూద్దాము. ఛార్జింగ్ కేబుల్, మాన్యువల్, యూజర్ మాన్యువల్ మనం ఏం చదవంలే, పెట్టేస్తాం. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది మొత్తం బ్యాటరీతోనే నడుస్తుంది. బ్యాటరీ కూడా చూపిస్తాను. అది బ్యాటరీ ఛార్జింగ్ చేయడానికి ఈ కేబుల్ అనమాట. సో ఇప్పుడు దీన్నైతే ఓపెన్ చేద్దాం. వావ్, చాలా బాగుంది చూడండి. పార్టీ బాక్స్ నేనైతే నిలబెడతాను. స్పీకర్ చూడండి, గ్రిల్ బ్లాక్ గ్రిల్ అనమాట. చాలా నీట్గా అవుతుంది. JBL ప్యాకింగ్, JBL లోగో వచ్చింది. చూడండి, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్లో చాలా నీట్గా అవుతుంది అనమాట. దీనిపై వస్తే కంట్రోల్స్ ఉంటాయి, చూపిస్తారండి. చూడండి, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్, బ్లూటూత్ కనెక్టింగ్ పెయిర్, వేరే స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి, బేస్ పెంచడానికి 3 మోడ్స్ ఉంటాయి దీంట్లో. తర్వాత ఇటువైపు లైట్ కంట్రోల్ విత్ రోలింగ్ బటన్. ఇది రోల్ చేయొచ్చు అనమాట. రోల్ చేస్తే లైట్లు మారుతూ ఉంటాయి. సో ఇది ప్లే బటన్, సౌండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్. ఇది పార్టీ మిక్స్ బటన్స్ అనమాట, షార్ట్ కట్స్. ఇవి మనం యాప్లో ఎలా పెట్టుకుంటే అలా ఉంటాయి. ఇవన్నీ వినిపిస్తాను. ఇది హ్యాండిల్, యాప్ హ్యాండిల్. ఇది పట్టుకొని లేపడానికి చాలా సులువుగా ఉంటుంది. సో ఇది మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మొత్తం ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇన్పుట్, అవుట్పుట్, ఆడియోస్, ఆ బటన్స్ ఉంటాయి. ఇది బ్యాటరీ చూడండి, ఇది అనమాట. దీని బ్యాటరీ, దీనికి మాత్రమే రిమూవబుల్ బ్యాటరీ, అంటే తీసి వేసుకునే బ్యాటరీ ఇచ్చాడనమాట. చూడండి, ఇది మల్టిపుల్ బ్యాటరీస్ వేసుకొని కంటిన్యూగా ప్లే చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇంత చిన్న బ్యాటరీ 12 hours ఛార్జింగ్ వస్తుందంటే అసలు నమ్మలేకున్నాను. ఇంత చిన్న బ్యాటరీ ఉంటుందని నేను అనుకోలేదు. చూడండి ఎంత చిన్నది, ఎంత సౌండ్ వస్తుందో తర్వాత చూద్దాం. ఈ బ్యాటరీ
అయిపోయినా కూడా మీరు పవర్ ప్లే చేసుకొని దాంతో కూడా ప్లే చేసుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ ఇలా ఇన్సర్ట్ చేద్దాం, లోపల పెట్టేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఊఫర్ సౌండ్ వస్తుంది దీని నుంచి. ఇది వచ్చేసి పవర్ కేబుల్ ఇన్పుట్. పై వస్తే అనుకోవాల్సి దీంట్లో ఏమన్నా చూసేద్దాం. సో ఇది ఓపెన్ చేస్తే మైక్ 1 మైక్ 2 ఇన్పుట్, అలానే ఈఆర్ ఇన్పుట్. ఈఆర్ కావాలంటే రైట్ సైడ్ ఇస్తే ఈఆర్ చేసుకోవచ్చు, లెఫ్ట్ అయితే మైక్. సో ఇది వాటి యొక్క వాల్యూమ్, అప్ అండ్ డౌన్స్ వాల్యూమ్స్. ఇది ఆడియో ఆప్షన్, మన పాటకి మొబైల్ నుంచి దీన్ని ఇన్పుట్ ఇవ్వడానికి. ఇది యూఎస్బి కేబుల్, దీని నుంచి పవర్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు మన మొబైల్కి. తర్వాత వేరే స్పీకర్ నుంచి ఇన్పుట్, ఈ స్పీకర్ నుంచి అవుట్పుట్ అనమాట. సో ఇది దీని యొక్క ప్రాపర్టీస్. సో దీన్ని క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడైతే ఒక పాట ప్లే చేస్తాను, వినండి. చితనితి నువ్వేనన్నా గాని తరకులాసా. ఇప్పుడు ఫుల్ వాల్యూమ్ పెడతాను, వినండి. ఫుల్ వాల్యూమ్ చూడండి. వాల్యూమ్ ఇక్కడ లైట్ అనేది వాల్యూమ్ పెట్టినప్పుడు పెరుగుతుంది. ఎందుకు పుట్టింది ఊనువంటే గుచ్చట పుట్టింది. చూడండి, ఇంకో పాట ప్లే చేస్తాను. ఇది 50% వాల్యూము. చిత్రాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో. ఇప్పుడు దీని వాల్యూమ్ ఎంత దూరం వస్తుందో చూద్దాం. చూడండి, ఆ స్పీకర్ అనేది అక్కడ ఉంది. దగ్గర నేను 100 ఫీట్ల దూరంలో ఉన్నాను. చూడండి, అక్కడ ఉంది. ఎంత సౌండ్ వస్తుందో వినండి. చూడండి చూడండి ఎంత దూరం ఉందో. పున్నమి వేళ ముద్దుంగ నవ్వేటి అందాల జాబిల్లివే ఓ పిల్ల. సినుకమ్మ మెరుపమ్మ సిందేసి ఆడంగా నిమలమ్మ నృత్యాలివే ఓ. ఇప్పుడు లైట్లో కూడా విందాం. ఇప్పుడు ఇంత స్పీకర్ కొని దీనికి మైక్ లేకపోతే చాలా బాగుంది కదా, అందుకనే ఒక మైక్ కొన్నాను. ఇది నాకు 1200 ఎంతో పడింది. నేను మరీ హై క్వాలిటీ కొనలేదు, జస్ట్ లిమిటెడ్ బడ్జెట్లో పెట్టానమాట. చూడండి, సో ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఓపెన్ చేద్దాము. ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. సో ఇది మైక్. దీని ఇలా ఓపెన్ చేసి దీన్ని బ్యాటరీస్ వేయాలి. సో దీన్ని ఇలా టైప్ చేసేద్దాం. సో ఇది రిసీవర్. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి ఇది ఇక్కడ ఇచ్చాడు. సో ఇది దీని బ్యాటరీ, ఇది దీనికి వేయాలి. సో ఈ వైర్ వచ్చేసి దీన్ని ఛార్జింగ్ పెట్టడానికి రిసీవర్కి ఇదనమాట. ఇది డైరెక్ట్ స్పీకర్ కూడా కనెక్షన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే అవసరం లేదు, దీన్నైతే లోపల పెట్టేస్తున్నాను. సో ఇది ఆన్ బటన్, ఇది ఆన్ చేశాను. ఆన్ చేస్తే ఇక్కడ బ్లూ లైట్ అనేది నేను మీకు కనబడుతుందో లేదో చూడండి. బ్లూ లైట్, ఓకే, మీకు కనబడదు బ్లూ లైట్. ఇది మైక్ అనమాట. మైక్ ఆన్ చేస్తాను చూడండి. ఓకే, ఆన్ చేశాను చూడండి. మీకు ఆడ మొత్తం కనెక్టివిటీ మొత్తం చూపిస్తుంది. సో ఇది మీకు కనబడకపోవచ్చు. ఈ రిసీవర్ని స్పీకర్కి కనెక్ట్ చేద్దాం. తర్వాత ఒక పాట అయితే పాడుదాం మీకోసం. ఇలా ఓపెన్ చేసి దీనికి ఇలా కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేనైతే మాట్లాడతాను చూడండి. 1 2 3 This is my life Mahesh singing a song now for the subscribers. For my subscribers, enjoy this song. Yamulatini Yamilamba
జోల పాడనా ఇలా జోరు గాలిలో జ్ఞాని బొమ్మ జ్ఞాననీయే అలా వయారి వాన అల్లలోన వరాల వెండి పూలవాన స్వరాల లూయలు వేళ. ఈ పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో తీయాలని మీరు నన్ను నిర్మించండి. సో ఇదండి, ఇది ముఖ్యంగా నేను ఉన్నానంటే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు, విహారయాత్రకి, క్యాంపింగ్ అప్పుడు, బయట నాకు వినాలనిపించినప్పుడు నేను ఉపయోగిస్తాను. ఫైర్ క్యాంపింగ్ అలాంటివి. ఇది బ్యాటరీ సపోర్ట్ చేయడం వల్ల మనమే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మన ఇంట్లో ఉన్నప్పుడు నేను ఛార్జింగ్ పెట్టుకొని కూడా వాడుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకొని వాడితే ఇంకా వాల్యూమ్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ప్రైస్ అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చి 1200 పడింది. ఇది వచ్చి 28,000 అయితే పడింది అనమాట. ఇది నాకు ఆఫర్స్లో August 15 అప్పుడు కొన్నాను. నాకు బెస్ట్ ప్రైస్లోనే ఉంటుంది. ఇది అందరూ కొనుక్కోవాలని నేనైతే చెప్పట్లేదు. ఇందులో ఎలాంటి ప్రమోషన్ అంటూ ఏం లేదు. ఇది నా ఓన్గా నాకు కావాలనిపించింది, నాకు అవసరం ఉంది కాబట్టి నేను కొన్నాను. సో ఈ వీడియో మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోకి కామెంట్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోలు మరెన్నో తీసుకొని వస్తానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.